హాయ్, వీడి పేరు ఆనంద్. వీడు ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళలో వీడు స్టడీయింగ్ ఎట్ స్కూల్ నుండి కాలేజ్కి మారింది. వర్కింగ్ యాజ్ టీమ్ లీడ్ నుండి హెచ్ఆర్గా మారింది. లివింగ్ ఇన్ వైజాగ్ నుండి హైదరాబాద్కి మారింది. కానీ అప్పటికి ఇప్పటికీ మారింది, ఫ్యూచర్లో మారుతుందో లేదో తెలియంది ఒక్కటే, వీడి రిలేషన్షిప్ స్టాటస్ సింగిల్. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, నాకొక గర్ల్ ఫ్రెండ్. వీడి పాటని 16 ఏళ్ళ వయసు నుండి పాడుతున్నాడు. ఇప్పుడు వీడికి 26. పాడి వీడి సింగర్ అయ్యేలా ఉన్నాడు తప్ప వీడి రిలేషన్షిప్ స్టాటస్ సింగిల్ మారేలా లేదు. సరే కానీ నేను మీ డాన్స్ స్కూల్లో అమ్మాయిలతో ఫోటో దిగి పెట్టావు కదా, అందులో ఏదో పిల్ల నాకు అర్జెంట్గా సెట్ చేయరా. ఏమోరా, కరోనా వచ్చి కన్యగానే పోతానే నన్ను కంగారుగా ఉంది. శోభానా? ఆ పిల్ల ఎవరు? బాగుంటుందా? నంబర్ ఇస్తావా? అరే రే, పెట్టేశాడు. అందరినీ సలహాలు అడగడం తప్ప ఈడేం పీకలేదు అనుకుంటున్నారేమో. ఈడు వంతు రాక్షస ప్రయత్నం ఈడు కూడా చేశాడు. హలో మంజు, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ లవ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్టే హోమ్, స్టే సేఫ్, యూజ్ మాస్క్ అండ్ శానిటైజర్. ఆల్ ఇస్ వెల్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, రెస్ట్ ఇన్ పీస్. అదండి వీడి పరిస్థితి. బేసిక్గా కొంతమంది కార్లు అంటే ఇష్టం కానీ డ్రైవింగ్ రాదు. వీడికి అమ్మాయిలంటే ఇష్టం కానీ మాట్లాడడం రాదు. దానికి కారణం సిగ్గు ఎక్కువ, ధైర్యం తక్కువ. అమ్మాయిల్ని డైరెక్ట్గా ఫేస్ చేయడం మన వల్ల కాదని ఫిక్స్ అయ్యి మనోడు డేటింగ్ సైట్లో సైట్ వేయడం స్టార్ట్ చేశాడు. అనుకోకుండా ఒక అమ్మాయి కూడా సెట్ అయిందండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ మనోడు రేపు ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళబోతున్నాడు. చూద్దాం ఏమవుతుందో. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదురా, డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. రేపే కలుద్దాం ఉంటుంది. నాకేమో కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు, వెళ్ళి కలిసేయి. నీకు తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడడం సరిగ్గా రాదని. మరి కాలేజీలో కూడా ఎవరితో మాట్లాడలేదా? అంటే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటే అడిగేవాడిని. ఇంపార్టెంట్ మ్యాటర్సా? అంటే ప్రియా పెన్సిల్ ఉందా, ఎస్తేర్ ఎరేజర్, ప్రియా రేపు కొంచెం చూపిస్తావా? ఏయ్, ఏం చూపించమన్నారా? ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ చూపించమని అడిగా. ఎంతకంటే ఏం అడుగుతాం? బాగా అడిగావు. రేపు డేట్కి వెళ్ళి ఏం అడుగుతావురా? పెన్నా, పెన్సిలా? రేయ్, నేను అసలే టెన్షన్లో ఉన్నా, నువ్వు ఇంకా టెన్షన్ పెట్టి తప్పుకు. టెన్షన్కి అయికోమియా మై హూనా. అమ్మాయిలు ఇంప్రెస్ చేయడం అనేది ఒక ఆర్ట్. అందులో మనల్ని మించిన ఆర్టిస్ట్ ఎవడు ఉన్నాడు? పదా చెప్తా. అబ్బా, ఎగ్జామ్ హాల్లో ఆల్ ఇన్ వన్ దొరికినంత ఆనందంగా ఉందిరా. నైట్ అంతా నువ్వు చెప్పింది ప్రిపేర్ అవుతా, డేట్ డిస్టింక్షన్లో పాస్ అవుతా. నువ్వు చూడు. ఎరా పాసా? పాసా అంటే ఏమోరా తెలీదు. కాంపిటీస్ ఫెయిల్ ఏంటి? ఫెయిలా అంటే ఏమోరా, అది కూడా తెలీదు. అసలు ఏమైందో ఫస్ట్ నుంచి క్లారిటీగా చెప్పు. హాయ్. హలో, దిస్ ఇస్ ఫర్ యూ. ఇంతకీ ఏమిచ్చావురా? అమ్మాయి అంత షాక్ అయింది. నువ్వేం చెప్పావు ఒకసారి గుర్తు తెచ్చుకో. అమ్మాయిల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఖాళీగా వెళ్ళకూడదు. వాళ్ళకి పూలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఏ ఫ్లవరో బొకేనో తీసుకొని వెళ్ళాలి అన్నాను. అయితే టైంకి బొకేలు ఎక్కడ దొరకలేదురా. సర్లే, ఏవైతే ఏంటి, పూలే కదా అని 2 మూరలు మల్లెపూలు తీసుకెళ్ళా. చీప్గా మల్లెపూలు ఇచ్చావా? హలో, అంత చీపేం కాదు. మూర 30 చెప్పాడు. నేనే బేరవాడి 25 రూపాయలకు కొన్నా. అయినా బొకే ఏ బొగ్గాడని ఇస్తాడరా? మల్లెపూలు ఇచ్చేవాడే అసలైన మొగోడు. కొటేషన్ ఎలా ఉంది? బాగుందిరా. ఒక ఆటో కొనుక్కొని వెనకాల రాసుకో, ఇంకా బాగుంటుంది. బేరం ఆడానంట బేవర్స్ గాడు. సర్లే, తర్వాత ఏమైందో చెప్పు. సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆర్డర్ సార్. లేడీస్ ఫస్ట్. మేక్ హర్ ఫీల్ స్పెషల్. తను స్పెషల్గా ఫీల్ అయ్యేటట్టు చెయ్యి. 1 ఫ్రెంచ్ ఫ్రైస్. స్పెషల్ ఫ్రెంచ్ ఫ్రైస్. 1 క్యాపుచినో. స్పెషల్ క్యాపుచినో. అండ్ 1 రెడ్ వెల్వెట్. స్పెషలే కదా? యా, అర్థమైంది సార్. ఎందుకని స్పెషల్ అడుగుతున్నారు? అంటే మీలాంటి స్పెషల్ పర్సన్ కోసం ఆ మాత్రం స్పెషల్ లేకపోతే ఎలా అని. 1 మినిట్, టిష్యూ స్పెషలేనా? ఫ్రెష్ సార్, ఇంకా ఎవరు వాడలేదు. ఓకే. ఇంకేదో చెప్పాడేడు. నో అబౌట్ ఈచ్ అదర్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా తెలుసుకోండి. ఓకే.
టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. రీసెంట్గా MBA కంప్లీట్ అయింది. అమ్మ నాన్న యూఎస్లో ఉంటారు. బట్ ఐ వాంట్ టు సెటిల్ డౌన్ హియర్. సో ఫ్రెండ్స్తో కలిపి ప్లానింగ్ స్టార్ట్అప్. ఇంప్రెసివ్. వాట్ యువర్ స్ట్రెంగ్స్? బీయింగ్ పాజిటివ్, యువర్ వీక్నెస్? టూ సెన్సిటివ్. ఓకే. వే డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years? వీడింటి ఎలా అడుగుతున్నాడు? ఏంటే వేట్ డు యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years? కొన్ని శాలరీ ప్యాకేజ్ కూడా మాట్లాడాల్సిందిరా. సంవత్సరానికి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. అయినా క్వశ్చన్స్ ఏంట్రా చండాలంగా? నువ్వు వెళ్ళింది డేట్గా ఇంటర్వ్యూ చేయడానికా? అంటే హెచ్ఆర్ని కదా, అలవాట్లో పొరపాటుగా అడిగేసా. మీరు బాగా డ్యూటీ మైండెడ్ అనుకుంటా. ఆఫ్ డ్యూటీలో కూడా డ్యూటీ చేస్తున్నారు. నా ప్రొఫెషన్ మీకు తెలుసా? హెచ్ఆర్ కదా, FBలో చూసా. ఓ యు నో ఇట్. ఏదో మర్చిపోయా. ఫీలింగ్స్ అనేవి మాటల్లో కాదు, కళ్ళల్లో తెలియాలి. ఐ టు ఐ కాంటాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు రొమాంటిక్గా చూడు. భయపడిందా? అంత భయపడేలా ఎలా చూసావురా? బాబోయ్, గుచ్చుకునేటట్టు చూసానా? కాదు, గొంట నక్కలా చూసావు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకే ఇలా ఉందంటే పాపం ఆ పిల్ల పరిస్థితి ఏంటో. హే అయ్యి ఓకే. ఎందుకు మీరంత వియర్డ్గా చూస్తున్నారు? దీనికి ఇలా అర్థమైందా? అర్జెంట్ టాపిక్ మార్చారు. సర్లే. నథింగ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? ఐ లవ్ పెయింటింగ్. అమ్మాయి డేస్ నీ డేస్ మ్యాచ్ అయిపోయింది అనుకో, ఆల్మోస్ట్ మీ మ్యాచ్ సెట్ అయిపోయినట్టే. ఐ టు లవ్ పెయింటింగ్. రియలీ? మీరు పెయింటింగ్ వేస్తారా? ఫ్రీక్వెంట్గా. అవునా? మీరు ఏ పెయింట్స్ యూజ్ చేస్తారు? ఏషియన్ పెయింట్స్ అల్టిమా. వాట్? నేను అడిగింది వాటర్ కలర్ పెయింటింగ్సా, హ్యాండ్ పెయింటింగ్సా అని. చిచి. పెయింట్లో వాటర్ కలపడాలు, చేయబెట్టడాలు ఇలాంటివి చేయకూడదు. పెయింట్ అంటే చక్కగా చిక్కగా ఉండాలి. బ్రష్ తీసుకుని 2 కోటింగ్లు వేస్తే ఎండకి వానకి ఫుల్ ప్రొటెక్షన్. ఓ ఓకే. ఇంకేదో మర్చిపోయాను. అమ్మాయిలు పడి సచ్చేది రెండు విషయాలకు రా. ఒకటి రూమరు, ఇంకోటి హ్యూమరు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఇంపార్టెంట్. హే, మీకు రెహమాన్ అంటే ఇష్టమా? ఐ లవ్ హిమ్. ఓ యు లవ్ హిమ్. మరి అలాంటప్పుడు నాతో డేట్కి ఎందుకు వచ్చావు? జోక్ చేశా. యు ఆర్ ఫన్నీ. అవును, మీ పేరెంట్స్ యూఎస్లో ఉంటున్నారన్నారు కదా, మీరు ఇక్కడ ఒకళ్ళే ఉంటారా? అంటే తాతగారితో ఉండేదాన్ని, కానీ లాస్ట్ ఇయర్ ఆయన పోయాక ఒకదాన్నే ఉంటున్నాను. అయ్యో, ఎలా చనిపోయారు? కార్డియక్ అరెస్ట్. ఓ, ఒక మంచి లాయర్ని పెట్టుకునేది ఉండే కదా. ఎందుకు? కార్డియక్ అరెస్ట్ అన్నారు కదా, ఈజీగా బెయిల్ ఇచ్చేసేవారు. సచ్చినోడి మీద కూడా జోక్స్ చేస్తాడు. సచ్చినోడా, ఇంకా అమ్మాయి జీవితంలో నీ మొహం చూడదు. ఐమ్ సారీ అండి, ఏదో మిమ్మల్ని నవ్విద్దామని కుళ్ళు జోక్లేసా కానీ ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ. ఐమ్ రియలీ సారీ. బిల్. ఇట్స్ నైస్ మీటింగ్ యూ అండి. ఐమ్ రియలీ సారీ వన్స్ అగైన్. ఒక నిమిషం. మీరు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఫేక్ అయితే కాదు. ఐ లైక్ యూ. రియలీ? అయితే ఒక్కసారి కళ్ళు మూసుకుంటారా? ఎందుకు? ఒకసారి మూసుకొని చెప్తాను. ఓకే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అలా లేచి వెళ్ళిపోయావేంట్రా? నువ్వు స్టార్టింగ్లో ఏమన్నా ఒకసారి గుర్తెచ్చుకో. అమ్మాయి కదా, ఫార్మాలిటీగానే సిగ్గుపడుతుంది. అందుకే మెన్ షుడ్ ఆల్వేస్ మేక్ ద ఫస్ట్ మూవ్ ఇన్ రిలేషన్షిప్. మేక్ ద ఫస్ట్ మూవ్ అంటే నువ్వు ముందు లేచి వెళ్ళిపోవడం కాదరా. ఛీ, నీకు ఈ జన్మలో పిల్ల దొరకదు. అంటే ఆ పిల్ల నాకు కాల్ చేయదంటావా? చచ్చినా చేయదు. రేయ్, ఏ పోబే, ఏంట్రా? ఆ పిల్ల నాకు మెసేజ్ చేసిందే. ఆ?